హలో ఫ్రెండ్స్, మనమైతే వాళ్ళు చూసుకోవచ్చు. మనమైతే బడి వైటీ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. బడి వైటీ అనేది అయితే వెబ్సైట్ అయితే క్రియేట్ చేసినాం మనము. ఇదైతే మనది ఓ ఛానల్ యొక్క ఓన్ సైట్. దీంట్లో నుంచి అయితే ఎవరు పార్ట్నర్షిప్ ఎవరు లేరు. మన యూట్యూబ్లో ఉన్న వాళ్ళు మాత్రమే సైట్ నుంచి అయితే క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో వచ్చిన స్పెషాలిటీ ఏంటంటే వీడియోస్, మనం ఇక్కడ వీడియోస్ చూస్తే అమౌంట్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనే దాని గురించి చాలా యాప్స్ ఇట్లా అమౌంట్ ఇస్తాము అని చెప్పి ఇవ్వక ఉన్నవి. అలాంటిది మనకు కాకుండా రెగ్యులర్గా పర్ వీడియో వాచ్ చేసినందుకు అమౌంట్ ప్లస్ కాయిన్స్ ఇవ్వడానికి అయితే మనం ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ లాగిన్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మనకైతే లాగిన్ ఆప్షన్ ఇట్లా వస్తుంది. మన లాగిన్ లేని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, రిజిస్టర్ చేస్తున్న ప్రాసెస్ ఇట్లా చూసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్ నేమ్ ఇవ్వాలి అండి. ఎట్లా ఫుల్ నేమ్ ఎందుకు అంటే మీకు విత్డ్రాల్ అప్పుడు స్ట్రగుల్ కాకుండా ఉండడానికి గల మనమైతే ఫుల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబరు రెగ్యులర్గా యూజ్ చేసేది ఇవ్వండి. ఎందుకంటే ఏదైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, ఏదైనా ఇష్యూ వల్ల అంటే మేమైతే మీకు వాట్సాప్లో మెసేజ్ చేయగలుగుతాం. ప్లస్ అలాగే రెగ్యులర్ యూజ్ చేసే ఈమెయిల్ ఎందుకు అంటే మనము మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఈమెయిల్ తోటే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది మాతోటి. మీరు ఈమెయిల్ రెగ్యులర్ యూజ్ చేసి ఇస్తే బెటర్ ఉంటుంది. ప్లస్ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలండి. ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ చూడండి. పాస్వర్డ్ అయితే ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి, ఎందుకంటే రీసెట్ చేసే ఆప్షన్ మా దగ్గర అయితే లేదు ఇంకా. ప్లస్ అది ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎవరన్నా రిఫర్ చేసి అంటే వాళ్ళ రిఫర్ కోడ్ మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయండి. ఆ రిఫర్ కోడ్ అయితే నేనైతే మీకు ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు లాగిన్ అయితే ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఇక్కడ చూస్తాను. ఇప్పుడైతే నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే లాగిన్ అవుతున్నా. చూడండి, లాగిన్ అయిన ఇంటర్ఫేస్ మాత్రం మనకు హోమ్ అని వస్తుంది. లాగిన్ అయిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్ ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాగైతే వచ్చేస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్లోకి అయితే తీసుకెళ్తుంది. లేకపోతే మీరు వీడియో చూసినప్పుడు కూడా మనకు డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మరి ఇది ఒరిజినల్ మన యూట్యూబ్ ఛానల్. దీన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే ఈజీ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ మనకు ఎలాగా అంటే ఇప్పుడు మన కాంటెంట్ ఏంటిదంటే మనం వీడియోస్ చూసినందుకు అమౌంట్ ఇస్తాము. అది ఎలాగనేది ఇక్కడ చూడండి. వీడియోస్ మీద క్లిక్ చేయగానే మనకైతే వీడియోస్ అయితే ఓవరాల్గా మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ వీడియోస్ ఉంటుందండి, వాచ్ అని కూడా ఉంటుంది. ఈ వీడియోస్లో మనకి ఏ వీడియో చూసినా అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ప్లస్ అలాగే ఇక్కడ ఇది వీడియో సెక్షన్. దీంట్లో నుంచి వీడియో చూస్తే అమౌంట్ ఎంత వస్తుందని కూడా మీకు ఇక్కడ చూస్తాను. ఇక్కడ వాచ్ అండ్ అయినా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇప్పుడు ఇక్కడ వీడియో ప్లే అవుతుంది. ప్లస్ వీడియో ఎంట్రీలో మనకు అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి దానికి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనం వీడియో చూసుకున్నాం. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మాకు వీడియో కంప్లీట్ అయినందుకు 3 కాయిన్స్ వచ్చినాయి. 0.05 మినిట్స్ వచ్చింది. 1 మినిట్ టైం అయితే యాడ్ అయింది. ఈ టైం యాడ్ అనేది మనకైతే విత్డ్రాల్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. అది ఎట్లా అనేది కూడా నెక్స్ట్ చూస్తా. జస్ట్ ఇలాగే మనం జస్ట్ ఇలా అమౌంట్ వీడియో చూసుకుంటూ వెళ్ళిపోతే మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. తర్వాత సెక్షన్ వచ్చేసరికి వాలెట్. ఇక్కడ బాటంలో చూడండి వాలెట్ అని ఉంది కదా, వాలెట్ మీద ఆప్షన్ క్లిక్ అయ్యానే మన వాలెట్లో ఎంత అమౌంట్ ఉంది, మనకు ఎన్ని కాయిన్స్ వచ్చినాయి, ఇంతవరకు అంటే ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ చూసినాం. నేనైతే 11 వీడియోస్ చూసినాను. 1.25 రూపీస్ అయితే ఉంది. 33 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మినిమం విత్డ్రాల్ 300 అయితే ఉంది. 300 మనం విత్డ్రాల్ చేసినప్పుడు 300 క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి రిక్వెస్ట్ పే అవుట్ అంటే మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి చేసేసరికి ఇక్కడ టీమ్ వాచ్ టైం అని ఉంది కదండి. మనకైతే 5000 అవర్స్ అయితే రూల్ ఉంది. ఇది కంప్లీట్ చేస్తేనే విత్డ్రాల్ అన్లాక్ అవుతాయి ఉంది. దాన్ని అయితే చేంజ్ చేయడానికి చూస్తున్నాం. మేబీ 3000 లేదా 2500 వరకు అయితే తీసుకొస్తున్నాం. అలాగే ఇక్కడ చూడండి టీమ్ వాచ్ నాదైతే 1.1 ఉంది. నాదైతే ఒక 5000 అవర్స్ అంటే 1 అవర్ అయితే ఈజీగా అయిపోయింది. ఇప్పుడు తొందరలోనే మిగతా మొత్తం క్లియర్ అయిపోతుంది నాకు తెలిసి. అది చూడండి. తర్వాత అలాగే మనం ఇక్కడ చూసుకున్నాము, వాలెట్లో ఇంకొక ఆప్షన్ ఉంది, అదైతే మీకు చూపిస్తా. చూడండి, ఇక్కడ రివార్డ్ స్టోర్ అయితే ఇక్కడ మనకు ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి రివార్డ్ స్టోర్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో బెనిఫిట్ ఏంటిదంటే ఇక్కడ చూడండి 50 మనీ ఓచర్ అయితే మనకు వస్తుంది. అంటే ఏం లేదండి, మీరు 750 కాయిన్స్ రాగానే మనం క్లైమ్ అని క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ నాకు 33 ఉంది. 750 కాయిన్స్ రాగానే మనం అయితే 50 రూపీస్ మనీ వచ్చి అయితే క్లైమ్ చేసుకోవచ్చు. అదైతే జెన్యున్. ఇక్కడ చూడండి నాకు కాయిన్స్ లేవు కాబట్టి ఇన్సఫిషియెంట్ కాయిన్స్ అని వస్తుంది. అది నేను మిగతాది చేసి మీకైతే వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఇదైతే జెన్యున్గానే మనీ ఇస్తుంది, గ్యారంటీ. తర్వాత రిఫర్ ఇక్కడికి వచ్చేసరికి మనమైతే నాకు ఇక్కడ చూడండి లోడింగ్ నా ఒక రిఫర్ లింక్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. టీంలో ఎంతమంది ఉన్నారు ఏంటిదని కూడా మనకైతే ఈజీగానైతే ఇక్కడ ఉంటుంది. చూడండి, మనకు ఇక్కడ టీంలో బెనిఫిట్ ఏంటిదో చూడండి. ఇక్కడ టీమ్ మెంబర్స్ ఆప్షన్ ఉంది.
రిఫరల్ ఎర్నింగ్స్ ఉంది, ప్లస్ మై వాచ్ టైం ఉంది. అంటే నేను ఇంతవరకు ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు చూసానని ఇక్కడ 350 అవర్స్ చూడాలి. 0.3 అయితే చూసినా. నా టీం అయితే చూడండి 0.8 వరకు అయితే చూసింది. టోటల్ టార్గెట్ అయితే ఉంటుంది మనకు 5000 కావాల్సింది 1.1, అంటే 1 అవరే కంప్లీట్ అయింది. ఇంకా చాలా అంటే 4099 చేంజ్ ఇట్లా అవర్స్ అయితే కంప్లీట్ కావాలి మనకి. ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫైల్లో చూసుకుందామండి. ఇక్కడ మనకు ప్రొఫైల్లో ఏంటిదంటే మనకు వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ ఫైల్లో అప్లోడ్ చేస్తే మాత్రమే మీకు విత్డ్రాల్ అయినా. సబ్స్క్రైబ్ చేసుకొని దాని ఫోటో స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత అప్డేట్ ప్రూఫ్ అని కొడితే మీకైతే స్టేటస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన ఆప్షన్ వస్తుంది. లేకపోతే అది రాలేకపోతే మీకు విత్డ్రాల్ టైంలో లేకపోతే నెక్స్ట్ ఏదైనా మనీ వచ్చర్ క్లెయిమ్ చేసేటప్పుడు ప్రతిసారి మీరు సబ్స్క్రైబర్ చేసుకున్నారా చేసుకోలేదా వెరిఫికేషన్ పక్కాగా అడుగుతారు. అది ఉంటే మాత్రమే మీకు విత్డ్రాల్ అప్రూవల్ అవుతుంది, లేకపోతే అమౌంట్ రావడానికి ఈజీగా ఉంటుంది. అంతవరకు అయితే మీకు అమౌంట్ రాదు. ఇంకొకటి ఏంటిదంటే మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఫాలో BuddyYT14 అని ఉంది. దీన్ని క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకెళ్తుంది డైరెక్ట్. అక్కడ నుంచి అయితే మనమైతే ఫాలో కావచ్చు. ఇక్కడ అబౌట్ అయితే మనకు నార్మల్గా BuddyYT గురించి అయితే ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ అయినా మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా ఇష్యూ వల్ల అయినా ఇక్కడ చూడండి యువర్ నేమ్ అంటే మీరు ఎలాగా చేసుకున్నారో, అంటే మీరు ఉంటుంది కదా స్టార్టింగ్లో మీ డీటెయిల్స్ నేను చెప్పాను కదా ఫుల్ నేమ్ ఇవ్వాలని. ఆ అమౌంట్ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ ఈమెయిల్ అడ్రస్ అంటే మీ ఇది ఉంటుంది కదా సంథింగ్. నాదైతే ఇప్పుడు చూడండి BuddyYT001@gmail.com ఉంది కదా, అలాగే మీది ఒకటి సంథింగ్ మీ ఈమెయిల్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ప్రాబ్లం రాయాలి. తెలుగులో రాసినా పర్లేదు, ఇంగ్లీష్లో రాసినా పర్లేదు, ఎలా రాసినా పర్లేదు. సెండ్ మెసేజ్ అనుకుంటాగానే మీకు డైరెక్ట్ జీమెయిల్ తీసుకెళ్ళి డైరెక్ట్ నాకైతే జీమెయిల్ నుంచి వెళ్ళి మెయిల్ అయితే నాకు వస్తుంది. అప్పుడైతే నేను మీకు రెస్పాన్స్ అవ్వగలుగుతాను. అలాగే ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటివరకు నాకు రిజిస్టర్ అయిన వాళ్ళైతే నాకు సపోర్ట్ ఇచ్చింది 25 మెంబర్సే. అదైతే అడ్మిన్లో చూస్తుంది. ఇది నేను ఇప్పుడు అడ్మిన్ అయితే నేను ఓపెన్ చేయలేను. మీకు డీటెయిల్స్ అయితే నేను త్వరలో మొత్తం డీటెయిల్స్ అయితే షేర్ చేయగలుగుతా. ఇక్కడ అడ్మిన్ ఉంది కదా, ఇక్కడ అడ్మిన్ అయితే అందరికి ఓపెన్ కాదు, రిజిస్టర్ లాగిన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అబౌట్, కాంటాక్ట్, లాగిన్, రిజిస్టర్, అడ్మిన్. ఇది మాత్రం ఒక అడ్మిన్ మాత్రం ఓపెన్ అవుతుంది. దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఎవరో ఉంటుంది. అదైతే మీకు చూపిస్తా. జాయిన్ అయ్యారా, ఎవరెవరు విత్డ్రా తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకుంటున్నారు కూడా మీతోటి వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో క్లెయిమ్ చేసుకొని కూడా మీకు కూడా ప్రూఫ్ లాగా మీకు ఇప్పిస్తా. అలాగే మనకు ఇప్పటివరకు అయితే ఎన్నో ఆప్షన్ ఉన్నాయి. అమౌంట్ ఇస్తామని చెప్పి ఇన్ని డేస్ చూడాలి, ఇన్ని వీడియోస్ చూడాలని ఉన్నది. నేనైతే ఇప్పుడు 300 మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే 300 అని పెట్టేసిన అమౌంట్ మినిమం విత్డ్రాలు. అదైతే నాకు తెలిసి మేబీ ఈ 1 మంత్ అంటే స్టార్టింగ్ ఎవరైతే 2000 కంప్లీట్ 2000 లేదా 3000 లోపు కంప్లీట్ చేస్తే నాకైతే రూల్స్ చేంజ్ అవుతాయి. చేసుకున్న వాళ్ళకైతే ఫస్ట్ ఎవరైతే 100 మెంబర్స్ వరకు ఉంటుందో వాళ్ళకైతే అన్లాక్ పర్సనల్గా చేస్తారు అనుకుంటున్నాం. ప్లస్ అలాగే రివర్స్ స్టోర్ కూడా వాళ్ళకు ఇంకొకటి ఈ 2-3 డేస్లో అయితే కొత్త అయితే యాడ్ అవుతుంది. ఎందుకంటే యాడ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. సైట్ నాదే అయినా కానీ వేరే వాళ్ళు అయితే ఇంకో ఉన్నారు. నేను కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేనైతే ఇప్పుడు అంత చేస్తలేను. మీకు వీలైనంత అమౌంట్ ఎక్కువ ఎర్న్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ బెటర్ది కావాలంటేనైతే మనది అయితే ఖచ్చితంగానైతే బెటర్ అని చెప్పగలుగుతా. ఎందుకంటే చాలా ఇప్పుడు నేనే ఒక 3-4 యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని 10 days 12 days అట్లా వాడి అనవసరంగా ఇంత విత్డ్రాల్ చేస్తేనే ఇంత విత్డ్రాల్ అలా ఏం కాదు. మనదైతే గ్యారంటీ అమౌంట్ వస్తుంది. ప్లస్ అలాగే చాలామందికి ఒక పార్ట్ టైం జాబులను అయితే అయిపోతుంది. మీకు టీమ్ బిల్డ్లో ఇంకోటి చెప్పిన, టీమ్ బిల్డ్ ఉంటే మీ కింద ఎంతమంది ఉంటే వాళ్ళు విత్డ్రాల్ చేసుకునే అమౌంట్ వాళ్ళు ఎర్నింగ్ చేసుకుంటారు కదా, అదైతే మనకు 1% అయితే వస్తుంది. ఇక్కడ చూడండి టీమ్ గోల్ అండ్ రూల్స్ అండ్ కమిషన్ ఉంది కదా, ఎర్న్ 1% లైఫ్ టైమ్ కమిషన్ ఆన్ ఎవ్రీ టాస్క్ కంప్లీట్ బై యువర్ రిఫరల్ మెంబర్స్. అంటే నీ కింది వాళ్ళు ఎవరైనా ఒక వీడియో చూసిన తర్వాత వాళ్ళకి 10 రూపీస్ అయితే అందులో 1% ఇక్కడ చేస్తారు. ఇక్కడ చూడండి నీకైతే నేను ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పగలుగుతా. మ్యాక్సిమం లిమిట్ 19 మెంబర్స్ యూజర్స్ ప్లస్ నువ్వు అంటే మొత్తం మీ టీం 20 మెంబర్స్ వరకు అయితే ఉండొచ్చు. ఇంకోటి యువర్ పర్సనల్ రిక్వైర్మెంట్ అంటే కంపల్సరీ నువ్వైతే 350 అవర్స్ అయితే చూడాలి నీకు విత్డ్రాల్ కావాలంటే. ఇదైతే నేనైతే నోటీస్ చేయగలుగుతాను, ఎందుకంటే నాకు అడ్మిన్లో చూపిస్తుంది. అలాగే టీమ్ రిక్వైర్డ్, అది ఇష్టము 4650 ఉండవచ్చు, లేకపోతే నువ్వే 500 చూసి వాళ్ళు తక్కువ ఉండొచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ రిజిస్టర్ అయిన ప్రతి యూజర్ 350 అవర్స్ అయితే ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం అయితే విత్డ్రాల్ చేయగలుగుతాం. అంతవరకు అయితే మనం ఇవ్వలేం, అదైతే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.